తెలంగాణ రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు లెర్నర్ లైసెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయితే సరిపోయేది. కానీ ఇకపై రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన పరీక్ష కూడా తప్పనిసరి కానుంది. కొత్త విధానం ప్రకారం అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవగాహన కోర్సు పూర్తి చేయాలి. ఇందులో రోడ్డు ప్రమాదాల కారణాలు, ట్రాఫిక్ నిబంధనలు, సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు, ఓవర్టేకింగ్ నియమాలు, మిర్రర్ వినియోగం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాతే లెర్నర్ లైసెన్స్ పరీక్షకు అర్హత లభిస్తోంది. అనంతరం లెర్నర్ టెస్ట్, చివరిగా ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయనున్నారు. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ 3 దశలుగా మారనుంది. అలాగే డ్రైవింగ్ టెస్ట్ లో మరింత కఠిన ప్రమాణాలు అమలు చేయనున్నారు. వాహన నియంత్రణ, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, పార్కింగ్ నైపుణ్యాలు, రివర్స్ డ్రైవింగ్, ఎమర్జెన్సీ పద్ధతుల్లో స్పందన వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ప్రతి ఏడాది వేలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త డ్రైవర్లలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు పెంపొందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి లైసెన్సింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచడానికి ఈ మార్పులు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. మొత్తానికి డబ్బు పెడితే లైసెన్స్ అనే విమర్శలకు చెక్ పెడుతూ నైపుణ్యం ఉంటేనే లైసెన్స్ అనే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతోంది. దీంతో భవిష్యత్తులో రోడ్లపై బాధ్యతాయుత డ్రైవర్లు కనిపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.